హల్లెలూయా. ఈరోజు వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని ఆశీర్వదింపబడుటకు కృప దయచేయము దేవా. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. కృపను బట్టియే మన హృదయమును స్థిరపరచుకునుట మంచిది. యేసయ్య తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము, ఆయన వాగ్దానమును స్వతంత్రించుకొందుము. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. అమూల్యమైన వాగ్దానములను అనుగ్రహించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆంతర్యమును ఎరిగిన దేవా యేసయానికి స్తోత్రం. ఆంతర్యమందు సత్యమును కోరిన దేవా యేసయానికి స్తోత్రం. ఆదియు నైన దేవా యేసయానికి స్తోత్రం. అమూల్యమగు రాతివి దేవా యేసయానికి స్తోత్రం. ఆది నుండి మానవ వంశమును పిలిచిన దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులను ఆశీర్వదించు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులకు న్యాయ విధిని ప్రచారము చేయు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, యుగ యుగముల వరకు మీకే మహిమ కలుగునుగాక. మా ప్రభువా, మాకు సహాయుడవు నీవే, దేవానికి స్తోత్రం. మాకు కలిగిన భయముల నుండి విడుదల దయచేసిన దేవుడవు నీవే, దేవానికి స్తోత్రం. నీవిచ్చిన ఈ మంచి వాగ్దానం కొరకు నీకు స్తోత్రం. నీ వాగ్దానం పొంది ఉన్నాము, స్వతంత్రించుకొని ఉన్నాము. ప్రతి మంచి విషయంలోనూ దేవాని చిత్త ప్రకారం చేయుటకు మమ్మను స్థిరపరచుము, దేవానికి స్తోత్రం. శోధన దినమందు పరిశుద్ధాత్మ సహాయం దయచేయము. నరమాత్రుల ద్వారా కలుగుతున్న శోధన సమయంలో నీ మాట చొప్పున మేము బలం పొందుదుముగాక. మా దేవా, యేసు రక్తమే జయమని జయం పొందుదుముగాక. యేసు నామములో అడుగుతున్నామయ్యా తండ్రి, నీకు స్తోత్రం. జీవముగల దేవుని గణపరచుటకు ఎల్లప్పుడూ స్తుతించుటకు కృప కలుగునుగాక. నా దేవా, ఆత్మలో ఎదుగుటకు ఆత్మబలమును అనుగ్రహించుము. సాతానును ఓడించుటకు నీ మాట ద్వారా బలము దయచేయము. మా మంచి జీవితంలో నీ వాగ్దానములను పొంది నీతి కార్యములను జరిగించుటకు బలహీనము కాకుండా నీ మాటతో బలపరచుము దేవా, నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.